బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ చైర్మన్ పదవి కావాలని 2024 లోక్సభ ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రతిపాదన తెచ్చారని జేడీఎస్ చీఫ్ దేవగౌడ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చారు. అసలు అలాంటి చర్చే జరగలేదని జేపీ నడ్డా స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రతిపాదనను మోదీ తిరస్కరించారని నిన్న రాజ్యసభలో దేవగౌడ అన్నారు. వెంటనే జేపీ నడ్డా స్పందించి ఆ వ్యాఖ్యలను ఖండించారు. రైట్, ఈ వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. నిన్న జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డి దేవగౌడ కొన్ని రాజ్యసభలో కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మనకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి జేడీఎస్ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఈ రోజు అంత పార్లమెంట్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీనిపైన చర్చ నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న రాజ్యసభలో రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమములో హెచ్డి దేవగౌడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పుడున్నటువంటి పరిపాలన గురించి ప్రస్తావిస్తూ పరిపాలన విధానాన్ని కూడా అతడు వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము చాలా బాగా చేస్తుంది అంటూ ప్రధానిని అంటే మెచ్చుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఒక వ్యాఖ్యలు చేశారు. అయితే 2024లో మోదీకి 240 సీట్లు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు తన ఎంపీలతో మోదీకి మద్దతుగా నిలిచారు. కానీ ఈ క్రమంలో ఆయన ఒక విన్నపాన్ని నరేంద్ర మోడీ ముందు ఉంచడం జరిగింది. ఎన్డీఏ వైస్ చైర్మన్ అయినా కానీ ఎన్డీఏ చైర్మన్ అయినా కానీ ఎన్డీఏ వైస్ చైర్మన్ అయినా కానీ కావాలని ఆయన కోరినట్లుగా వ్యాఖ్యలు మాత్రం చేశారు. అయితే ఏదైతే ప్రభుత్వాన్ని 2024లో ఏర్పడినటువంటి ప్రభుత్వ సమయంలో నారా చంద్రబాబు నాయుడు తాను ఎన్డీఏ చైర్మన్ లేదంటే వైస్ చైర్మన్ పదవి తనకు కావాలి అంటూ అడిగాడు. కానీ తనకు మోదీ అంగీకరించలేదు అంటూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా కూడా ఏదైతే రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపేటటువంటి క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం అంటే రాజ్యసభలో అందరూ సభాముఖంగా ఉన్నటువంటి సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం కొంత అందరూ కూడా వివాదాస్పదమైన ఆయన చేసినట్టు వ్యాఖ్యల గురించి కూడా కొంతసేపు అందరూ కూడా సైలెంట్ గా ఉండడం జరిగింది. అయితే వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జేపీ నడ్డా వెంటనే దీనికి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యల గురించి కూడా వెంటనే తనకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అంటూ కూడా వెంటనే దానికి స్పందిస్తూ కొంత వ్యాఖ్యలు చేశాను. అలాంటిది ఆ సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తన పదవిని కోరలేదు. నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది అంటూ తన పార్లమెంట్ సాక్షిగా కూడా తను చెప్పడం జరిగింది. కానీ ఈ నిండు సభలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది కూడా పార్టీలో ఉన్నటువంటి జేడీఎస్ నేతల్లో కూడా కొంతమంది కూడా అటు కొడుకు కుమారస్వామి కూడా దీనిపై కూడా ఈ రోజు మార్నింగ్ కొంతమంది మిత్రులతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, దీనిపై కావాలని చేసినటువంటి విషయం కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా దీనిపై ఈ రోజు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా లాబీలో కూడా దీనిపైనే ప్రధాన చర్చ నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కానీ నిన్న జేపీ నడ్డా ఇచ్చినటువంటి క్లారిటీతో కొంత ఈ సమస్యకు అక్కడే పులిస్టా పడిందని చెప్పవచ్చు. అయితే ఎవరు ఊహించినటువంటి సంఘటన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దేవగౌడ మాత్రము కొంత రాజకీయ పరంగా మాత్రం చర్చకు దారి తీస్తుందని చెప్పవచ్చు చందు. కానీ దీనికి ఈ సమస్యకు నిన్ననే పులిస్టాప్ చేయడం జరిగింది. అయితే ఈ సమస్యకు ఈ ప్రధానమైనటువంటి ఈ అంశాన్ని కూడా పార్లమెంట్ లో ఇంకా ఎవరు చర్చించరాదు అన్నటువంటి విషయాన్ని కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి సభ్యులకు అందరూ కూడా ఈ సమాచారం అందినట్లు కూడా ఉంది చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.